గాడిద కొడుకు సామెత గుర్తుందా? పరీక్షలో ఫెయిల్ అయిన పుత్రరత్నాన్ని ఒక పెద్ద మనిషి గాడిద కొడుక అంటూ సింపుల్ గా ఓ తిట్టు తిడితే దారిన పోయే ఓ గాడిద ఇందుకు తీవ్రంగా నొచ్చుకుంటుంది. అది సామెత. ఇవాళ హూ ఇస్ బెగ్గర్ అంటూ వినబడే పొలిటికల్ సూటిపోట్లు వింటే అఖిల భారత బెగ్గర్ల సంఘం యుద్ధానికి దిగే ప్రమాదం ఉంది. చెప్పుకోండి చూద్దాం, హూ ఇస్ ద ఒరిజినల్ బెగ్గర్? పదవుల కోసం పడే పాట్లు ఫీట్లు చూసిన వాళ్లకు ఇదే మెగా కన్ఫ్యూజన్. ద్రౌపది బలాత్కార సన్నివేశంలో కిరణ్ కుమార్ సర్కార్కు చీరలిచ్చి మాన మర్యాదలు కాపాడిన చిరంజీవి కాంగ్రెస్ హైకమాండ్ పాలిట శ్రీకృష్ణ భగవానుడు. ఇందులో సందేహమే లేదు. చంద్రబాబు ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ కు కొన్ని గంటల ముందే మేల్కొని కాంగ్రెస్ మెడ మీద కత్తి పెట్టి పనులు చేయించుకున్న చిరంజీవిని ఎవరూ తప్పుపట్టినట్లు కూడా లేదు. కాంగ్రెస్ ప్రజారాజ్యం మధ్య జరిగిన ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందం డీటెయిల్స్ కూడా ఎవ్వరి దగ్గర లేవు. కాకపోతే తన టీం మొత్తానికి టికెట్ గ్యారంటీ పథకాన్ని, తనకో గౌరవప్రదమైన పదవి యోగాన్ని మాత్రం ఖరారు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన కొన్ని ఫీలర్ల నేపథ్యంలో చిరంజీవి కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా ఢిల్లీ వెళ్లిపోతున్నట్లు ఒక వార్త ఏపీ మొత్తం గుప్పున సోకింది. కేంద్ర పదవైతే తన ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తుందనే చిరు అభిమాన వర్గం కూడా మురిసిపోయింది. కానీ ఇప్పుడు చిరంజీవి లోపలి మనిషి మళ్లీ మేల్కొన్నారా? 600 సరే రాజకీయాల్లో ఆరితేరాలని డిసైడ్ అయ్యారో ఏమో, చిరంజీవి మళ్లీ కాంగ్రెస్ మెడకు కత్తిని సంధించారని చెప్తున్నారు. ఉప ఎన్నికలకు తేదీలు ఖరారవుతున్న నేపథ్యం, కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతను ఎవ్వరూ నెత్తికెత్తుకోకపోవడం, స్టార్ క్యాంపెయినర్ గా తన పేరు మాత్రమే వినిపించడం చిరంజీవిలో కొత్త ఆచల్ని చిగురింపజేసింది. మేడంజీ కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే ఉంటానంటూ ఢిల్లీకి ఒక మెగా మెయిల్ చేరినట్లు సమాచారం. రాష్ట్రం లోపలే ఉండి పార్టీని చక్కదిద్దుతానంటూ లేని రెస్పాన్సిబిలిటీని భుజానికెత్తుకుంటున్న చిరంజీవి మనోగతం ఏంటని కాంగ్రెస్ అండ్ పీఆర్పీ క్యాడర్ ఆరా తీస్తోంది. చిరు ఆరంగేట్రం తర్వాత కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ తర్వాత ఎవరు అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన మాట మాత్రం ముమ్మాటికి నిజం. పీసీసీ రథాన్ని రుజుమార్గంలో నడిపిస్తూ అడపాదడపా బ్రేకింగ్ పాయింట్లు సాధిస్తున్న సత్తిబాబు ఒకవైపు కిరణ్ కు సమాంతర శక్తిగా ఎదుగుతున్న జనాదరణలో చిరంజీవి కంటే వెనక బెంచియే ఆయనకు దక్కేది. జన సమీకరణలో జగన్ కు ధీటైన పోటీ ఇవ్వగలిగే శక్తి వ్యక్తి చిరంజీవి ఒక్కడేనని హైకమాండ్ లెక్కలు కట్టేసింది. ఈ కోణం మెగా ఫ్యాన్స్ లో ఆశలు పుట్టిస్తోంది. కానీ కేవలం కుర్చీ కోసం అవకాశవాదాన్ని పుణికిపుచ్చుకుంటున్నారన్న ఆరోపణలు మాత్రం చిరంజీవి కాళ్లకు అడ్డం పడిపోతున్నాయి. రేపు చిరంజీవి ప్రజల్లోకి వెళ్తే గెలితే ఈ ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానాలు ఉండి తీరాల్సిందే. సిపిఐ రాష్ట్ర సారథి నారాయణ అడిగినట్లు చిరంజీవి రారాజా లేక పాలేరా? కష్టపడి 18% ఓట్లు తీసుకొని 70% ఓట్లు తీసుకున్నాడు. ఇంత అర్ధానంగా మాయమైపోతారని రాజుగా ఉండాల్సిన చోట పాలేరుగా మారిపోయాడు, పాలేరుగా మారిపోయాడు. ఏమంటారు దాన్ని? పాలేరు అంటాం, ఏమంటాం అంటే ఆసామిగా ఉండాల్సిన చేతకాడ అయిపోయాడు, ఆసామిగా ఉండాల్సిన చేతకాడ అయిపోయాడు. అంతకుముందు చిరంజీవి సినిమా కొలీగ్ రోజా కూడా ఇటువంటిదే ఇంకొక ప్రశ్న అడిగినట్లు గుర్తు. ఈరోజు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలని అది చేతకాని రోజు సిగ్గు లేకుండా అదే కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఈరోజు పిచ్చగాడైనా కూడా ఇంటి ముందుకు వచ్చి అమ్మ అన్నం పెట్టు అంటాడు. విసుక్కుంటే పక్కింటికి వెళ్తాడు కానీ అదే ఇంటి ముందు నించోడు. కానీ చిరంజీవి గారు కానీ ఆయన అనుకున్న ఎమ్మెల్యే కానీ సిగ్గు లేకుండా విస్తరాకు వచ్చుకొని తమకు పెట్టే భోజనం కోసం సిగ్గు లేకుండా ఎదురు చూస్తూ దిక్కుమీద రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి ఒకే ఒక్క డైలాగ్ తో చిరంజీవిని మెగా బిచ్చగాణ్ణి చేసేసింది జగన్ పార్టీ హీరోయిన్ రోజా. గాంధీ భవన్ దగ్గర విస్తరాకు పరుచుకుని కూర్చున్నారంటూ రోజా చేసిన కామెంట్ చిరు గ్యాంగ్ లో కాక పుట్టించకుండా ఉంటుందా? అప్పుడప్పుడు ఎప్పుడైనా కూడా తన ప్రచారం కావాలనుకుంటే చిరంజీవి గారి పేరు పెట్టి తిట్టడం, ఒక 2 రోజులు టీవీల్లోనూ పేపర్లోనూ ఉండటం, ఇది మంచి పద్ధతి కాదండి. మీకు గతంలో కూడా చాలా సార్లు ఈ విధంగా చేస్తే చాలా మంది మీకు తెలియజేయడం జరిగింది. మీకు మీరుగానే నా యొక్క మానసిక పరిస్థితి బాగుండలేదు, నన్ను శిక్ష నుంచి తప్పించండి అని చెప్పి మీరు అఫిడవిట్లు కూడా ఇచ్చుకున్నారు. కాబట్టి ఈ రోజు అది మానసిక పరిస్థితి బాగోలేదేమో అనిపిస్తుంది.
అందుకే ఆ రోజు మద్రాసు హైకోర్టు జడ్జి గారు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మానసిక పరిస్థితి బాగోలేనప్పుడు మానసిక హాస్పిటల్లో మీరు ఒక రోజు గడపండి అని చెప్పి తీర్పుని ఇచ్చిన వాట వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వంగ గీత ఇచ్చిన సడన్ సటైర్ రోజా పూర్వాశ్రమాన్ని గుర్తు చేసింది. గీతమ్మ చెప్పినట్లు బెగ్గర్ల కంటే హీనంగా పదవుల కోసం పార్టీలు మార్చిన చరిత్ర రోజాదేనా? ఆ సంగతి సరే సరే, రోజాకు రాములమ్మకు దొరికిపోయే చిరంజీవి రేపు జనం దగ్గర ధైర్యంగా నిలబడతారన్న భరోసా కూడా లేదు. చిరంజీవికున్న ఈ నెగటివ్ మార్కులే సత్తిబాబుకు పాజిటివ్ పాయింట్లు అయి కూర్చుంటున్నాయి. పార్టీ విప్ ను ధిక్కరించి గోడ దూకేసిన ఎమ్మెల్యేల మీద ఇంకా వేటు పడనైనా పడలేదు. ఉప ఎన్నికల్లో తమ అస్మదీయుల్ని నిలబెట్టుకోవాలన్న వ్యూహంతో ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మేడం దగ్గర బైటాయింపుల మీద బైటాయింపులేసి పార్టీకి తానొక్కడే ఆపద్బాంధవుడంటూ మంతనాలాడుతున్నట్లు సమాచారం. పితూరిలతో పొద్దు గడుపుకునే నాయకులకు కాంగ్రెస్ లో కొదవే లేదు. దాని ఫలితమే ఢిల్లీలో మదాకవలం.